इंदिरा हाउसिंग के नाम पर रिश्वत वसूली का दावा, 50,000 देकर बाकी रकम रोकने का इल्ज़ाम, फौजशुदा खातून के नाम पर इंश्योरेंस रकम हड़पने का मामला। सूर्यापेट जिले में कांग्रेस लीडरों पर धोखाधड़ी का संगीन इल्ज़ाम। तेलंगाना के जिले सूर्यापेट से एक चौंका देने वाला मामला सामने आया, जहां कांग्रेस पार्टी से वाबस्ता चंद मुकामी लीडरों पर घनूना धोखा करने के संगीन इल्ज़ामात लगे हैं। कोदाड़ा टाउन के लक्ष्मीपुरम कॉलोनी से ताल्लुक़ रखने वाली मुमताज़ बेगम का कुछ अरसे क़ब्ल इंतकाल हो गया था। इल्ज़ाम है कि इनके इंतकाल के बाद भी इनके ही नाम पर जारी लेबर इंश्योरेंस चेक को कांग्रेस लीडरों ने गैर कानूनी तौर पर विड्रा करके पूरी रकम हड़प ली। जब इस मामले पर सवाल उठाया गया तो मुतासरा खानदान को सिर्फ 50,000 रुपये देकर बाकी रकम देने से टाल मटोल की जा रही है। मरहुमा की बेटी नसीमा बेगम ने मीडिया के सामने आकर अपने दर्द का इजहार किया। नसीमा का कहना है कि बार बार पूछने के बावजूद दिन गुजरते जा रहे हैं, लेकिन मुकम्मल रकम नहीं दी जा रही। इसके साथ ही इन्होंने ये भी इल्ज़ाम लगाया कि इंदिरा हाउसिंग दिलाने के नाम पर इनसे 5,000 रुपये भी वसूल किए गए, मगर ना घर मिला ना ही पैसे वापस किए गए। मुतासरा नसीमा ने ज़िले इंतज़ामिया और कांग्रेस हुकूमत और रेवंत रेड्डी से अपील की है कि इस पूरे मामले की गैर जानिबदाराना जांच करवाकर इन्हें इंसाफ दिलाया जाए और कसूरवारों के खिलाफ सख्त कार्रवाई की जाए। सूर्यापेट ज़िले से एक और मिसाल, जहां गरीब और बेसहारा लोगों के हुकूक के साथ खिलवाड़ किए जाने के इल्ज़ामात सामने आ रहे हैं। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। మాది లక్ష్మీపురం ముంతాజ్ బేగం అండి మా అమ్మ పేరు మీద ఇట్లా బీమా పథకం డబ్బులు వస్తే నాకు రానికుండా చేశారు. అయితే నేను ఒక 2 సంవత్సరాల క్రితమే నాకు ఒక 50,000 ఇచ్చారు. లాస్ట్ డబ్బులు వచ్చినాయని గొడవ పెట్టుకుంటే వెళ్ళి ఇట్లా మీడియా వాళ్ళతో మాట్లాడమని పెద్ద మనుషులతో మాట్లాడొచ్చి 50,000 ఇచ్చి ప్లాట్ ఇచ్చారు నాకు. అయితే ఆ ప్లాట్ ఇంతవరకు ఇవ్వట్లేదని నేను అడుగుదామని వెళ్ళేసరికి ఇంక ఇస్తాంలేమ్మా, ఆడిగిపోతుంది ఆ ప్లాట్ మధ్యలో ఉన్న వాళ్ళని అడిగా అనమాట. ఎప్పుడు ఇస్తారు ఏంది బాబాయ్ అని అడిగితే, ఇస్తారమ్మా ఆడిగిపోతుంది ఇస్తామని చెప్తే ఇనవా అని అంటున్నారు. అయితే ఆ ప్లాట్ గురించి నేను అడుగుతున్నాను అనమాట. నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు, ప్లాటు ఇవ్వలేదు. మరి నా పరిస్థితి ఏంటండి? పలానా సైద్ బాబు లక్ష్మీపురం, పాత లక్ష్మీపురం 5,000 కూడా ఇచ్చాను నేను చేపిస్తా అని, లేబర్ కార్డు చేపిస్తా అని చెప్పిండు. అయితే బీమా పథకం చేపించిండు మాకు. ఆ బీమా పథకం సంగతి కూడా మాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ తీశాక మాకు తెలిసిందనమాట. తెలిస్తే బీమా పథకం మీ అమ్మ బతుకున్నప్పుడు చేశారా, చనిపోయినా చేశారమ్మా? మా అమ్మ చనిపోయాకే చేపించారండి. మా అమ్మ చనిపోయాకే చేపించారు. లేబర్ కార్డు ఆ డబ్బులు వచ్చినాయండి, లేబర్ కార్డు డబ్బులు. అయితే బీమా పథకం డబ్బులు నాకు ఇవ్వకుండా ఇంకా వాళ్ళు, నేను బ్యాంక్ కాడికి వెళ్ళి కనుక్కుంటే బ్యాంక్ వద్ద ఏమొద్దమ్మా ఇట్లా మనం పర్సనల్గా మాట్లాడదామని మాట్లాడిచ్చారనమాట. వాళ్ళు నాతోటి మాట్లాడి 50,000 ఇచ్చి నాకు ఒక ప్లాట్ ఇస్తా అన్నారు. ఆ ప్లాట్ కాగితాలు ఇంతవరకు ఇవ్వలేదు. నేను పెద్ద మనుషులు మట్టుపల్లి సీను అల్వాల్ కోటయ్య వీళ్ళు నన్ను నమ్మించి నాకు కాగితం రాసిలేదు, ఏం రాసిలేదు. వాళ్ళు రాసికపోతే ఇంకా నేను వాళ్ళ మాటలు నమ్మి నేను సరేలే ఇస్తారులే అని అనుకున్నాలే, కానీ ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు. అంటే చనిపోయిన వ్యక్తికి లేబర్ కార్డు బీమా ఎట్లా చేస్తారు అనుకున్నావు నువ్వేనా? అంటే బీమా లేబర్ కార్డు చేపించారండి ఫస్టే, మా అమ్మ బతుకున్నప్పుడే చేపించారు. అయితే లేబర్ కార్డు అని చెప్పారు కదా వాళ్ళు. నేను లేబర్ కార్డు చేపించారంటే కాదులేమ్మా వేరే లోన్ ఇన్సూరెన్స్ వస్తుందిలే నీకెందుకు మేము చేపిస్తామని అన్నారు వాళ్ళు. ఒక 50,000 వస్తాయి అన్నట్టుగా నేను ఇచ్చా అనమాట. ఇంకా అట్లా ఇచ్చినందుకు నన్ను ఇట్లా మోసం చేశారు. 2 సంవత్సరాలు ఓపిక పట్టినా కానీ నాకు కాగితం ఇవ్వలేదు, వాళ్ళు రాసి ఇవ్వలేదు. నేను డబ్బులు అవసరం ఉండి నాకు బాకీలు అయినాయండి, ఒక 2 లక్షల దాకా నాకు బాకీలని. నా ప్లాట్ అమ్ముతా అంటే ఇస్తాలేమ్మా 4 రోజులు ఆ ఓపిక పట్టు, నీకు ఇంద్రం మిల్లు కూడా రాసిస్తాం మేము అని అంటున్నారు. కానీ నాకు ఇవ్వలేదు. సైద్ బాబు ఇల్లు నా పేరు మీద కాలనీ వచ్చింది, కాలనీ వస్తే ఇస్తామని అన్నారులే, కానీ ఇంతవరకు ఇప్పుడు నాకు అవసరం ఉంది, నేను బాకీలు తీర్చుకోవాలి, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. బీమా చేసినందుకు